ఆలోచించండి. మనము చేస్తున్న భక్తి దేనికోసమో, మనము చేస్తున్న భక్తి ఎందుకోసమో, మనము చేస్తున్న భక్తి మనలను ఎక్కడికి తీసుకొని వెళుతుందో ఈ యొక్క ఆలోచన సరిగా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అర్థం కాని పరిస్థితుల్లో ఉంది కాబట్టి నీ ఇంట్లో వాళ్ళు నశించిపోతుంటే గుండెల్లో మంట రావడంలా, ఇంట్లో వాళ్ళే తప్పిపోతూ ఉండంటే వేదన రావడంలా, ఇంట్లో వాళ్ళే నశించిపోతూ ఉంటే గుండెలు బరువు ఎక్కడంలా. ఎందుకో తెలుసా? నీవు చేసే భక్తి ఏమిటో నీకే అర్థం కావట్లా. నేను అంటున్నానని ఏమనుకోవద్దు, కానీ నువ్వు చేసే భక్తి మనకే అర్థం కావడం లేదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఏమైపోతున్నారు మనకు అర్థం కావట్లేదు. నిన్ను అడిగితే అంటావు, నేను దేవుని ఎందుకు నమ్ముకున్నానంటే నిత్య జీవానికి వెళ్ళటానికి, పరలోకం వెళ్ళటానికి. నిజంగా నమ్మి ఆ మాట పలుకుతున్నావా? నిజంగా నమ్మి ఆ మాట పలుకుతూ ఉంటే మరి నీ ఇంట్లో నశించిపోతున్న వాళ్ళు,